బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య గ్యాప్ ఉందని విషయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివాసం వరదలో మునిగిపోతుందని బుడమేరు వాగును కృష్ణానదిలోకి వదిలారని సుబ్బారెడ్డి ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్న ఆయన ప్రజలను వరదల నుంచి డైవర్ట్ చేయడానికి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సత్యవేడు ఎమ్మెల్యే విషయంలో వైసీపీ కుట్ర ఏముంటుందని, అవసరమైతే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులను జైల్లో పెట్టడం, నిర్బంధించడం, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయం మాకు జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేమి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఉపకుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా, అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ కప్పుపుచ్చుకునేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చేయగలిగింది అదే కదా. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టి